హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ టు జిహెచ్ఎస్ బోరబండ. అయితే ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే ముఖ్యమైనటువంటి ఒక రీజన్ ఉంది. ఆ కారణం ఏంటంటే 29 సంవత్సరాల నిలువెత్తు అనుభవం. తను రాళ్లను శిల్పాలుగా మార్చిన శిల్పి. తను అలల దాటికి కొట్టుకుపోతున్న వారిని ఒడ్డుకు చేర్చినటువంటి తీరం తను. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి విద్యార్థులను చేర్చినటువంటి గమ్యం తను. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చినటువంటి వెలుతురు తను. ఆ తను ఎవరు అనంటే ఆ ఉపాధ్యాయురాలు మా స్కూల్లో పనిచేస్తున్నటువంటి అరుణాదేవి మేడం గారు. అయితే మా మేడము 29 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని పురస్కరించుకొని విజయవంతంగా ముగించడం జరుగుతుంది. కాబట్టి అది ఈరోజే 29 సంవత్సరాలు పూర్తి అవుతుంది. కాబట్టి ఈరోజు మా మేడం రిటైర్ అవుతున్నారు. కాబట్టి మా మేడం యొక్క అనుభవాలు తెలుసుకుందాము. వాళ్ళు జాబ్ ఎప్పుడు వచ్చింది, వాళ్ళు పనిచేసినటువంటి స్కూల్స్, కొలీగ్స్, హెచ్ఎంస్, విద్యార్థులు, అవన్నీ విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఒకసారి మా అరుణాదేవి మేడం ఇంగ్లీష్ టీచర్ని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. ఓకే, కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సార్. 29 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకొని విజయవంతంగా రిటైర్ అవుతున్నారు. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన టీచర్తో మేము కూడా కలిసి పనిచేయడము. ఎందుకంటే మీరు సర్వీస్ చేసినంత ఏజ్ కూడా లేదు నాకు. కాబట్టి కంగ్రాచులేషన్స్ మేడం. అయితే కొన్ని క్వశ్చన్స్ అడగాలని మేము ప్లాన్ చేసినాము. కాబట్టి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పండి మేడం, కంపల్సరీ ఇబ్బంది పడకుండా. ఓకే మేడం, ఇప్పటి వరకు మీరు ఎన్ని సంవత్సరాలు పూర్తి అయింది మేడం? మీ ఏజ్, మీ డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 16/11/1963. అంటే రికార్డ్ ప్రకారం 63, మామూలుగా అయితే 65 నాది. ఇంకా ఎక్స్టెన్షన్ కాబట్టి 3 years ఎక్స్టెన్షన్ వచ్చింది. అదర్వైజ్ 21లోనే రిటైర్ అయ్యేదాన్ని. 21లో. అయితే అదృష్టానికి మాకు కలిసి వచ్చింది అన్నట్టు. మీతో కలిసి పనిచేసేటటువంటి అవకాశం మాకు దొరికింది. అయితే మీరు జన్మించినటువంటి గ్రామం ఎక్కడ మేడం? హైదరాబాద్లో ఎక్కడ? బషీర్బాగ్, సికింద్రాబాద్ దగ్గర అన్నాడు. కాదు సార్, ఇక్కడ నాంపల్లి దగ్గర. నాంపల్లి కూడా కాదు, ట్యాంక్ బండ్ దగ్గర. హిమాయత్ నగర్, హైదరాబాద్లో. మీ పేరెంట్స్ నేమ్స్ చెప్పండి మేడం. బిఆర్ నరసింహారావు మా నాన్నగారు, అమ్మ పేరు అమృతాబాయి. వాళ్ళు ఏం చేస్తుండే మేడం? మా నాన్నగారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉండే. అమ్మగారు హౌస్ వైఫ్. ఓకే మేడం. నెక్స్ట్, మీ మీకు చదువు చెప్పినటువంటి, అంటే మీకు విద్యాదానం చేసినటువంటి గురువు ఎవరు? టీచర్ పేరు. మీకు చదువు చెప్పిన టీచర్? సంగీత మేడం. అంటే సోషల్ చెప్పేది, సోషల్ స్టడీస్. అంటే సంగీత మేడము చెక్కినటువంటి ఒక శిల్పము అన్నట్టు. అరుణాదేవి మేడము, సంగీత మేడం చెక్కినటువంటి ఒక శిల్పమే ఇప్పుడు ఇంకెంతోమంది విద్యార్థులకు శిల్పాలుగా మారుస్తుంది. అయితే ఈ అద్భుతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తినే సెలెక్ట్ చేసుకోవాలని మీకు ఎవరు సజెషన్ ఇచ్చారు మేడం? సజెషన్ అలా ఏం లేదు సార్. అంటే చిన్నప్పుడు నాకు బోర్డు అంటే చాలా ఇష్టం ఉంటుండే. ఎప్పుడు మాటికి చిన్న వయసు ఉన్నప్పుడు ఊరికే బోర్డు మీద రాసుకుంటా ఉంటాను. అప్పుడు అనుకునేదాన్ని, ఐ యూస్ టు థింక్ అయ్యా టీచర్ అయితే బాగా ఎప్పుడు బోర్డు రాసుకుంటూ ఉండొచ్చు అని. కాకపోతే మా నాన్న వాళ్ళకైతే ఇక డాక్టర్ కావాలనే ఇష్టము. బట్ ద థింగ్ ఇస్ ఐ కుడెంట్ గెట్ దట్. ఇది రాయగానే ఇంకా అంటే మామూలుగా మా ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ నాకు వచ్చింది సార్. ఇది మా సార్ బాగా ఇది చేసినారు, ఎంకరేజ్ బాగా చేసినారు. అంటే ఇంత స్టడీస్ చేసిన తర్వాత ఊరికే కూర్చోవద్దు, నువ్వు సంథింగ్ యూ హ్యావ్ టు డూ అనేసి ముందుకు ఇది చేసినారు. చాలా హెల్ప్ఫుల్. లక్కీ మేడం. అంటే మంచి అర్థం చేసుకునే భర్త దొరికింది అన్నట్టు. ఉద్యోగం కంపల్సరీ చేయాలి. ఇంత ఎడ్యుకేషన్ ఉంది కదా నీకు, ఎంఏ బిఎడ్, ఇంట్లో ఎందుకు వేస్ట్? ఎవరికైనా ధార పోస్తే
చదువు అది చాలా పుణ్యం కదా అనేసి. ఏం పేరు మేడం సార్ పేరు? ఏ మురళీధర్. ఓకే మేడం. మనకు బాలగంగాధర్ తిలక్ ఒక కొటేషన్ ఉంది. ఏంటంటే డాక్టరు అండ్ లాయరు, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్ వీటిలో నువ్వు ఏమవుతావు అని చెప్పి బాలగంగాధర్ తిలక్ని ఒక విద్యావేత్త క్వశ్చన్ అడిగితే అక్కడ తిలక్ గారు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే వాళ్ళందరినీ తయారు చేసేటటువంటి ఒక ఉపాధ్యాయుడిని అవుతా అని చెప్పిండు. అంత గొప్ప మాట చెప్పిండు కాబట్టి ఆ మాట పైన మీ అభిప్రాయం చెప్పండి మేడం. ఐ స్టాండ్ బై దట్ సార్. ఎందుకంటే అసలు ఉపాధ్యాయులు లేనిదే అసలు ఏదీ లేదు కదా సార్, శూన్యం కదా, ఎవ్రీథింగ్ ఈజ్ జీరో. దట్ ఈస్ వై ఐ స్టాండ్ బై దట్. ఐ హ్యావ్ టు గివ్ నమస్కార్ టు దట్ బాలగంగాధర్ తిలక్ సార్. ఓకే మేడం, సూపర్ మేడం. అయితే మీరు 10th క్లాస్ వరకు ఎక్కడ చదువుకున్నారు మేడం? రోజరీ కాన్వెంట్ సార్. 1st to 10th రోజరీ కాన్వెంట్, ఇక్కడే హ్యాబిట్స్ దగ్గర సార్. అది హ్యాబిట్స్ దగ్గర రోజరీ కాన్వెంట్ హై స్కూల్. ఇంటరు, డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్ స్టాన్లీ గర్ల్స్ జూనియర్ కాలేజ్ అక్కడే గన్ ఫౌండరీ దగ్గరే. డిఓ ఆఫీస్ దగ్గర. మీకు తెలుసు. డిగ్రీ ఏమో వనితా మహావిద్యాలయ సార్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. పీజీ మేడం? పీజీ ఓయూ సార్. ఎంఏ ఇంగ్లీష్ చేశాను. ఇంకా బీఈడి మాత్రం నాగార్జున సాగర్లో చేశాను సార్. నల్గొండ డిస్ట్రిక్ట్. ఇక్కడ తర్వాత వచ్చింది ఇక్కడ పననీయ ఎడ్యుకేషన్ సెంటర్ అనేసి మలక్పేట్లో ఉంది సార్. తర్వాత వచ్చింది. ఇంకా తర్వాత అక్కడ అంత గ్రూప్ అంత ఫ్రెండ్స్ అయిపోయింది, ఇంకా అక్కడే ఉండి చేసేస్తాలే అని అంటే ఇంకా పంపించాను. అప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు. అయితే మీకు ఇంటర్, డిగ్రీ, పీజీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీకు టీచర్ జాబు ఎప్పుడు వచ్చింది, అలాగే ఆ వచ్చిన రోజు మీ ఫీలింగ్ ఎలా ఉంది? నాకు వచ్చిన రోజేమో 6/11/1996 సార్. నేను జాయిన్ అయిన రోజు 30th అక్టోబర్లో వచ్చింది నాకు. కాకపోతే కొన్నాళ్ళు నేను ఏంటంటే మామూలుగా ఆ ప్లేస్ చూస్ చేసుకుంది కరెక్ట్ చేసుకోలే నేను. తర్వాత ట్రై చేసిన అదేమైనా అవుతుందేమో యూసుఫ్గూడకి అనేసి, ఇంకా అది కాకపోతే ఇంకా పాతిగడ్డలో జాయిన్ అయిపోయినా. అందుకని కొద్దిగా ఒక 5 days ఇది లేట్ అయింది అంతే. లేట్ అయింది అంటే చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్టు ఆ రోజు? చాలా హ్యాపీగా ఉన్నా సార్. అంటే ఫస్ట్ దీంట్లోనే వచ్చేసింది కాబట్టి హ్యాపీగా ఉన్నా. కాకపోతే ఇంకోటి ఏంటంటే 95లో కూడా నేను రాశాను సార్. అంటే మా హస్బెండ్ దీంతోటే రాసిన నేను. నాకు ఇదంతా ప్రోత్సాహం. ఆయన అంటాడు షుడ్ బి ఐడల్ ఉండద్దు, ఇప్పుడు కూడా అంటారు ఐడల్గా ఉండద్దు అని. అది వ్యాపకం సంథింగ్ అట్లా ఉండాలి కదా సార్. లేకపోతే ఐడల్ మ్యాన్స్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అనేసి ఉంది కదా సార్. ఒక ప్రావర్బే ఉంది, ఒక వ్యాపకం సంథింగ్ ఐ షుడ్ బి అకస్టమ్డ్ టు సంథింగ్. అట్లయితేనే లైఫ్ సీదాగా వెళ్ళిపోతూ ఉంటుంది. హెల్త్ బాగుంటుంది, యాక్టివ్ ఉంటుంది. ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల అంత హెల్త్ బాగుంది సార్. ఒకసారి కూడా నేను మెడికల్ అని తీసుకోలే, ఆ మెడికల్ తీసుకొని కూడా వస్తూ ఉన్నా నేను. ఐఎమ్ ఆల్ రైట్ అకార్డింగ్ టు గాడ్స్ గ్రేస్ సార్. నిజం మేడం, పిల్లల అదృష్టము, టీచర్ల అదృష్టము. మీరు రిటైర్ అయ్యే రోజు వరకు కూడా డ్యూటీలోనే ఉన్నారు. మీరు నిన్న కూడా డ్యూటీలో ఉన్నారు, మొన్న డ్యూటీలో ఉన్నారు, ఈ రోజు రిటైర్ అవుతున్నారు, ఈ రోజు కూడా డ్యూటీలో ఉన్నారు. కాబట్టి చాలా గ్రేట్ మేడం. ఎవ్రీథింగ్ గాడ్స్ గ్రేస్ సార్. అంత దేవుడు ఆశీర్వాదం. అదేముంది సార్, మామూలుగా జస్ట్ ప్రొలాంగ్ చేస్తూ ఉంటాను ఆ లైఫ్, అంతేగాని దేవుడిది కృప ఉంటేనే కదా సార్ వెళ్ళేది, ముందుకు సాగేది. ఐ బిలీవ్ ఇన్ దట్. అయితే ఈరోజు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఈరోజు మీ ఫీలింగ్ ఏంటి? చాలా బాధగా ఉంది సార్. ఎన్నో రోజుల నుంచి చాలా బాధగా ఉంది నాకు. అంటే నేనేం వ్యక్తం చేయలేకపోతున్నా, కాకపోతే ఒక్కొక్కసారి బాధ అవుతుంది. కార్నర్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటా, ఎలా అవుతుందో నా లైఫ్ ఇలా. పిల్లలతోటి ఇంతవరకు అయితే పిల్లలతోటి పొద్దులేమని వీళ్ళనే చూస్తుండే కదా సార్. వీళ్ళకి ఇక చదువు చెప్పుడు అదే బిజీలో అయిపోతుండే నా లైఫ్. మళ్ళీ వెళ్ళే లోపల 6-6:30 అవుతుండే, వంట అదంతా చేసి ఇంకా పూజ చేసేసి పడుకోవటం, మళ్ళీ పొద్దున్నే ఇదే ప్రిపరేషన్ కదా సార్. అదే లైఫ్ మంచిగా ఉంది అనిపిస్తుంది సార్ నాకు. రిటైర్ అయిన తర్వాత కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్ మేడం, మీరు ఫస్ట్ అపాయింట్ అయినటువంటి స్కూల్లో మీ ఫస్ట్ కొలీగ్స్, అలాగే అదే స్కూల్లో పిల్లలు, స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఎవరైనా గుర్తున్నారా?
కొలీగ్స్ గుర్తున్నారు సార్, పిల్లలు గుర్తున్నారు. పిల్లలు అంటే గుర్తు అంటే పేరు తెలుసు. చిన్న అబ్బాయిలు అంటే 1 to 5 కదా సార్, చిన్నోళ్ళు ఉంటుండే. ఒకటే వాళ్ళు ఏంటంటే ఇంటికి పోవడే ఒకటే ఉంటుండే చింత వాళ్ళకి. దగ్గరే ఇల్లు ఉంటుండే, నేను పోతా టీచర్ నేను పోతా అన్నట్టే ఉంటుండే పాపం. అప్పుడు ఇంకా స్టార్టింగ్ సార్, స్టార్టింగ్ నాకు కూడా అంత అవగాహన లేదు కదా అప్పుడు. అలా చూస్తుండే అయ్యో చిన్నపిల్లలు కదా వీళ్ళు అనేసి. జస్ట్ పెద్ద స్ట్రెంతే ఉంటుండే పాతిగడ్డ కాలనీలో. కాకపోతే అట్లా అలా సమాలిస్తుండే కొట్టపోతుంటుంది నేను. నాకు ఆ కొట్టుడు ఇష్టం లేదు సార్. ప్రేమతో చెప్పడం అంటే వాళ్ళని మలుచుకోవాలి కానీ కొట్టద్దు. కొడితే వేరే టైప్ అయిపోతారు పిల్లలు అన్నట్టు నేను అనుకుంటా సార్. అదే కరెక్ట్ మేడం. పిల్లలని మాటతో మలుపుకోవాలి, మాటతో తిప్పాలి వాళ్ళు. అక్కడ కొలీగ్స్ అంటే ఉన్నారు సార్, ఓవి శ్రీదేవి అని, తనను కూడా పిలిచి వస్తుండొచ్చు. ఇంకా ఆర్కే సునీత అని, ఇంకా సునీతి రాణి, ఆమెనే ఇన్ఛార్జ్ ఉండే. ఓకే మేడం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ మేడం, మీరు మర్చిపోలేని కొలీగ్స్ ఎవరు? కొలీగ్స్ అంటే స్టార్టింగ్ లేదు సార్, ఓవి శ్రీదేవిని మర్చిపోలేదు. అలాగే మర్చిపోలేని హెచ్ఎం ఎవరు? మీ 29 సంవత్సరాలలో మర్చిపోలేనటువంటి అంటే యూసుఫ్గూడలో నేను చేసేటప్పుడు ఒక ముస్లిం మేడం ఉండే సార్, ముఫకర్ జహా అని. అప్పుడు జస్ట్ అంటే ఒక ఇష్యూ తర్వాత సెకండ్ ఇష్యూ అప్పుడు మామూలుగా లీవ్ పెట్టాను. లీవ్ పెట్టేసి ఎంబటే జాయిన్ అయిపోదాం అనుకున్నా. నాకు ఇంట్లో బోర్ అవుతుండే. సరే 2 బాబులు సార్ నాకు. ఆ చిన్నోడిని ఇంక ఇంట్లో వదిలేసేసి ఎవరికైనా అప్పచెప్పేసి మళ్ళీ స్కూల్కి వచ్చేసి క్యా ఐసా ఆగే అరుణ అభి నా రెస్ట్ లేనా హే, మీకు ఉంది కదా ఇంకా డేస్ నీకు చాలా అని జాయిన్ అయిపోయినా అప్పుడు కూడా. ఆ ముఫకర్ జహా మేడం సార్. అలాగే మర్చిపోలేని స్టూడెంట్స్ ఇక్కడ సార్ ఎక్కడైనా 29 సంవత్సరాల సర్వీస్లో? పాతిగడ్డ కాలనీలో అయితే చిన్న పిల్లలు ఉంటుండే సార్, మహేష్ అని, అంకిత అని, చిన్న పిల్లలు. నెక్స్ట్ మేడం, నెక్స్ట్ క్వశ్చన్, మీరు సక్సెస్ అయ్యి మీ గురువులకు మంచి పేరు తీసుకొచ్చారు, మీకు జాబ్ వచ్చింది కాబట్టి. అలాగే మీ దగ్గర చదువుకున్నటువంటి స్టూడెంట్స్ జాబ్ తెచ్చుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా గుర్తున్నారా? అదే ఇప్పుడు చెప్పాను కదా సార్, జానీ. ఆ అబ్బాయి మొన్న వచ్చి నమస్తే మేడం అంటే నేను నా కళ్ళు తిరిగి ఎక్కడో చూసినా కానీ ఇంకా ఆలోచిస్తాను, గుర్తుపట్టలేదా మీరు బోరబండకు అప్పుడు 2009లో వచ్చి చేశారు కదా మీరు అని ఆయన గుర్తు చేస్తుండ్రు ఆ అబ్బాయి సార్. ఓకే మేడం, కరెక్ట్ మేడం. మంచి స్టూడెంట్ అంటే ఒక టీచర్గా స్టూడెంట్స్ సక్సెస్ అయితేనే ఆ టీచర్ సక్సెస్ అయినట్టు. కాబట్టి తప్పకుండా సక్సెస్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కానీ మనం మర్చిపోతాం అన్నట్టు, మన టచ్లో ఉండరు కాబట్టి. వెరీ గుడ్ మేడం. నెక్స్ట్ క్వశ్చన్ మేడం, మీరు జాబ్లోకి వచ్చినప్పుడు అప్పుడు విద్యా విధానం ఎలా ఉండేది, ప్రస్తుతం విద్యా విధానం ఎలా ఉంది? డ్రాస్టిక్ చేంజ్ అయింది సార్, చాలా చేంజెస్ అయినాయి. అప్పుడు ఏంటంటే మామూలుగా బుక్ పట్టుకొనే చెప్పేవాళ్ళము. కాకపోతే వీ యూస్ టు ప్రిపేర్ ఆల్ ద ఎయిడ్స్ అవన్నీ చేసుకునే వాళ్ళము. కాకపోతే ఇప్పుడు డ్రాస్టిక్ చేంజ్ చాలా అయింది సార్. ఇప్పుడు వేరే విధానం వేరేనే అయిపోయింది కదా సార్. ఇప్పుడు దానికి దీనికి తేడా చాలా ఉంది సార్. ఇప్పుడు చాలా ఈజీ అయింది పిల్లలకి అన్నట్టు, తొందరగా లర్నింగ్ చేసుకోగలుగుతున్నారు. పిల్లలకు ఏ విధంగా పాఠం చెప్తే వాళ్ళు చక్కగా వినగలుగుతారు మేడం? అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు మోటివేట్ సార్ వాళ్ళని. ఇప్పుడు ఒక సమ్ లెసన్ అలా ఉంటే దాని గురించి మొత్తము ఏంటంటే ఒక క్లుప్తంగా వాళ్ళకి చెప్పాలి. ఈ లెసన్ గురించి కాకుండా దాని గురించి ఒక మీనింగ్ తీసుకొని చెప్తే ఈజీగా అర్థమవుతుంది సార్. అది అంటే వాళ్ళు వినే విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం మలుచుకోవాలి వాళ్ళని ఫస్ట్. తర్వాత ఇంకా ఆటోమేటిక్ దే లిసన్ సార్, డైవర్షన్ ఉండదు ఇక. ఓకే మేడం. అలాగే సక్సెస్ సీక్రెట్ గురించి మీరు పిల్లలకు ఎలా చదివితే సక్సెస్ అవుతారు అనే సీక్రెట్ ఏమని చెప్తారు? అంటే మనసు పెట్టి ఇష్టంతో చదవాలి, కష్టంతో చదవద్దు. నేను వీళ్ళకి ఎన్నోసార్లు చెప్పినా సార్, ఇష్టంతో చదవాలి, ఏదైనా సరే ఇష్టంతో చేయాలి, ఏ పనైనా సరే ఇష్టంతో చేయాలి, అప్పుడే సక్సీడ్ అవుతాము అని చెప్పిన పిల్లలకి. ఓకే మేడం. నెక్స్ట్ క్వశ్చన్ మేడం, ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు క్రమశిక్షణ పైన మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు ఏంటి?
ఇంకా అబ్సెంట్ కాకపోవటము, ప్లస్ ఏంటంటే డిసిప్లిన్ మేనర్ లాగా కూర్చునటము, టీచర్ మాట వినటము, ఇంకా డైవర్షన్ ఆఫ్ మైండ్ ఉండకపోవటం. ఈ డైవర్ట్ అయిపోతుంది, మనిషి ఉంటాడు కానీ మనసు అంతా ఎన్నో ఉంటుంది. వాళ్ళని పసిగట్టేయచ్చు సార్, వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ లెసన్ అసలు వింటున్నారా లేదా కూడా తెలిసిపోతుంది. అవును, అంటే వాళ్ళు డిసిప్లిన్గా మనల్ని క్రమశిక్షణతో ఉంటే ఆటోమేటికలీ లెసన్ అర్థం అవుతుంది. మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కూల్ అండ్ కంపోజ్డ్ అట్మాస్ఫియర్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, వాళ్ళు కూడా వింటారు. అంటే పిల్లలకి క్రమశిక్షణ చాలా అవసరం. నెక్స్ట్ మేడం, నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులకు విద్యా బోధన పైన మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఎలా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు జూనియర్ టీచర్స్ ఉంటారు కదా, ఆ జూనియర్ టీచర్స్ ఫస్ట్ మోటివేట్ చేయాలి సార్ పిల్లల్ని మన గ్రిప్లో తెచ్చుకొని తర్వాత చక్కగా మలుచుకొని వాళ్ళకి చెప్తే కంపల్సరీ తెలుస్తుంది సార్. కాకపోతే కొట్టి చెప్పటం అది ఆ పద్ధతి నాకు ఇష్టం లేదు సార్. మీకు ఆ పద్ధతి ఇష్టం లేదు కాబట్టి మీకు ఎక్కువ మంది పిల్లలు ఇష్టపడతారు మేడం. ఏదో అందరినీ కొడతా ఉంటే వాళ్ళు బాధపడతా ఉంటారు, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత కూడా తలుచుకుంటారు కదా సార్, మా టీచర్ కొట్టి అనుకుంటారు. ఆ మెంటలీ ఏంటంటే వీక్నెస్ అయిపోతుంది. మెంటలీ వీక్ అయితే చదవలేరు, ముందుకు సాగలేరు. డౌన్ డిగ్రేడ్ చేయలేం కదా సార్ పిల్లల్ని. వాడు తక్కువనే చదువుతుండొచ్చు, వాడిని చేయలేం. వాడిని తీసుకొచ్చి మాట్లాడి వాడు మలచచ్చు. అంతేకాని మొహం మీద చెప్తా ఉంటే ఇంకా వాడికి అయ్యా టీచర్ ఊరికే తిడతానే ఉంటారు, ఇంకా నేనేం పోతానే చాలా మంది అబ్సెంట్ అయిపోతారు సార్. అవును, అంటే కొట్టడం వల్ల ఒక స్టూడెంట్ మారాడు సార్. మాటలతో చెప్పి మాటలతో చేయాలి, కాకపోతే ఇట్ టేక్స్ మచ్ టైం సార్. ఆ మాటలతో చేయటం చాలా టైం పడుతుంది. కాకపోతే వీ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ తో చేసుకుంటా పోవాలి. పేషెన్స్తో మార్చాలన్నట్టు. మాటలతో మారుస్తే స్టూడెంట్ మారుతాడు, కానీ కొట్టడం వల్లనో తిట్టడం వల్లనో చేస్తే స్టూడెంట్ మారాడు అన్నట్టు. ఇట్ హర్ట్స్ కదా సార్, గుండెకి తగిలినట్టు అవుతుంది వాళ్ళకి. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇంటి పరిస్థితుల్లో వాళ్ళ అమ్మా నాన్న తిట్టి, మనము తిట్టి, అందరూ తిడతా ఉంటే దిల్ బికమ్ సైకలాజికలీ అప్సెట్ కదా సార్. ఏమో అయిపోతారు, ఇది ఏందా జీవితము, అక్కడ తిడతారు, ఇక్కడ వస్తే ఇక్కడ తిడతారు, ఈ టీచర్ తిడతారు. అట్లా కాకుండా ఉండాలంటే మనం కొంచెం దగ్గరకు చేసుకొని చేయాలి సార్. నెక్స్ట్ మేడం, నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఫ్యూచర్లో 29 సంవత్సరాల ఈ సర్వీస్లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అని అంటే మొట్టమొదటి వ్యక్తి ఎవరికి థ్యాంక్స్ చెప్తారు? థ్యాంక్స్ అంటే నాకు నచ్చింటే థ్యాంక్స్ చెప్తా సార్. అదే ఎవరికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? దేవుడు సార్, గాడ్ ఆఫ్టర్వర్డ్స్ మై మదర్ అండ్ ఫాదర్. ఓకే మేడం, సూపర్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ దేవుడికి అన్నారు కదా, సెకండ్ ఎవరికి చెప్తారు? ఇక్కడనా సార్? ఇక్కడ థ్యాంక్స్ మేడంకి, కొలీగ్స్కి, పిల్లలకు కూడా సార్. పిల్లలకు కూడా వాళ్ళనేం వేరే చెయ్యను నేను. మేబీ దే ఆర్ వెరీ స్మాల్, యంగర్, కాకపోతే దగ్గర తీసుకుంటా వాళ్ళవన్నీ వింటా సార్ నేను. అయితే నేను మొదటి ఫస్ట్ థ్యాంక్స్ ఎవరికి చెప్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎవరికంటే మీ పేరెంట్స్. అలాగే మిమ్మల్ని బాగా మోటివేట్ చేసి టీచర్ కావాలి, ఇంట్లో ఉండకూడదు, నువ్వు చదవాలి, నీ చదువు ఇంకా వేరే వాళ్ళకు ఉపయోగపడాలి అని చెప్పి మీ సారు మోటివేట్ చేసి అన్నారు కాబట్టి ఆయన సార్కే చెప్తారని అనుకున్నా. నెక్స్ట్ మేడం, కంగ్రాచులేషన్స్ చెప్పాలి అని అంటే ఫస్ట్ ఎవరికి చెప్తారు? అంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్. ఇప్పుడు కంగ్రాచులేషన్స్ అనేటటువంటి వాడు ఇప్పటి వరకు చాలా మందికి చెప్పి ఉంటారు. మీ దగ్గర చదివినటువంటి స్టూడెంట్స్ సక్సీడ్ అయిన వాళ్ళకి చెప్తాను సార్. అట్లా ఎవరికి చెప్పారు ఫస్ట్? అబ్బో, అది పెద్ద క్వశ్చన్ కదా సార్. అంటే మీ దగ్గర చదివినటువంటి స్టూడెంట్స్ చెప్పాను సార్. ఇక్కడే 10C అమ్మాయి అన్నా కదా నేను, వాళ్ళకి చెప్పాను సార్ కంగ్రాట్స్. వాళ్ళు వచ్చి కూడా కలుస్తారు ఇప్పుడు కూడా నాకు. స్టూడెంట్ సక్సెస్ అయితేనే టీచర్కి విలువ పెరుగుతుంది అన్న. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ మేడం, మీ 29 సంవత్సరాల సర్వీస్లో సారీ చెప్పాలి అని అంటే ఎవరికి చెప్తారు? ఒకవేళ చెప్పే అవకాశం వస్తే ఎవరికి, లేకపోతే ఎందుకు చెప్తారా? ఎవరికి అంటే ఏదైనా తప్పు చేస్తే మాత్రం చెప్పేస్తా సార్ అప్పటికప్పుడు. అంటే ఎవరికైనా సారీ చెప్పకుండా వదిలేసిన
అనేటటువంటి ఏమైనా ఉన్నాయి? ఎక్కడైనా చిన్న చిన్న గొడవలు కానీ, స్టూడెంట్ని తిట్టడం కానీ, కొట్టడం కానీ, లేకపోతే కోలీగ్స్ కానీ? అంత పెద్దవి ఏం కాలే నా లైఫ్లో, మరి ఏం కాలేవా? అయితే ఇప్పుడు కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్, సారీ అనే వరకు అయితే రావడం జరిగింది. మేడం ఇప్పటివరకు చాలా చక్కని విషయాలు వాళ్ళ సర్వీస్లో అన్ని విషయాలు మనతో తెలియజేయడం జరిగింది, తెలుసుకోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడే మనతో పాటే ఉన్నటువంటి మేడం వాళ్ళ కొలీగు, మేడం వాళ్ళ శిష్యుడు, ఇంగ్లీష్ టీచరే సార్ కూడా. అయితే సార్తోని మేడంని అడిగిపించే ప్లాన్ చేద్దాం మనము. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ టీచర్ మాట్లాడితే ఎలా ఉంటుందో వాళ్ళిద్దరినే మాట్లాడిద్దాం. సార్ రండి సార్, మీరే మేడంని అడగండి. ఓకే సార్. ఇంకో కొన్ని విషయాలు మీరు ఇంగ్లీష్ సార్ కాబట్టి ఇంగ్లీష్ టీచర్ని మీ కొలీగు, మీ సీనియర్ రిటైర్ అవుతున్నారు కాబట్టి మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కూడా. ఓకే సార్. థ్యాంక్ యూ నరసింహ సార్ ఫర్ గివింగ్ దిస్ అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు. మా టీచర్ని మళ్ళీ నేను స్వయంగా ఇంటర్వ్యూ చేయడం అనేది ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ టు ఇంటర్వ్యూ విత్ అవర్ డియరెస్ట్ టీచర్ మిసెస్ బోయిని అరుణాదేవి గారిని. సో ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది. టీచరుని చూసినప్పుడల్లా మనకి నిజంగా చదువుల తల్లి సరస్వతి ఇంకో రూపంలో వస్తున్నారా అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటారు. నిజంగా పిల్లలకి తను డెడికేటెడ్గా తన బోధన ద్వారా పిల్లల్ని ఒక మంచి దేశ పౌరులుగా తీర్చిదిద్దడం కోసం తన ప్రయత్నము, తన యొక్క ఎఫర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి ఎప్పుడు కూడా. సో అలాంటి ఈ సందర్భంలో మన టీచర్ని కొన్ని ప్రశ్నలు అడుగుదాము. అండ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ రిటైర్మెంట్ డే. థ్యాంక్ యూ. అండ్ ముందుగా మనం యాజ్ ఎ సేమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ నుంచి మా యొక్క సీనియర్ అయితే ర్యాంక్ ప్రకారం మన కాకపోయినా మాకంటే ఎన్నో విధాలుగా అనుభవపూర్వకంగా వయస్సులో అనుభవాలు అన్నింటిలో కూడా ఎక్స్పీరియన్స్ అయినటువంటి టీచర్ ఈరోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. మీరు ముందుగా అసలు ఇంగ్లీష్ టీచరే ఎందుకు కావాలని అనుకున్నారు? మేడం చెప్పండి. సబ్జెక్ట్ అనే చాలా ఇష్టం నాకు, అందుకనే అనుకున్నాను మామూలుగా ఇంగ్లీష్ తీసుకొని చేద్దాం పీజీ అనేసి ఇంగ్లీష్ పీజీ చేశాను, ఎంఏ ఇంగ్లీష్. సో థ్యాంక్ యూ మేడం. అయితే మీ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ కొద్దీ ఇంగ్లీష్ చేశారు, దట్ గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి అందులో పిల్లలకి ఎక్కువగా న్యాయం చేయొచ్చు అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే ఈ సుమారు నియర్లీ 29 years వాస్ట్ ఎక్స్పీరియన్స్ కదా మేడం. సో ఇందులో మీ బాధపడిన బ్యాచెస్ కానీ విద్యార్థులు కానీ, లేకుంటే ఎక్కువగా సంతోషపడ్డ బ్యాచ్ కానీ విద్యార్థులు కానీ ఉన్నారా? అది కొంచెం మాకు తెలియజేయండి. బ్యాచెస్ లాస్ట్ ఇయర్ బ్యాచ్ అనుకుంటా సార్. లాస్ట్ ఇయర్ 9th వాళ్ళే కదా, ఇప్పుడు 10th. లాస్ట్ ఇయర్ 9th వాళ్ళే, ఇప్పుడు 10th కదా సార్. వాళ్ళు కొద్దిగా బాగా సతాయించినారు 9th ఉన్నప్పుడు. అప్పుడు నేను ఊరికే మామూలుగా అనేదాన్ని, వద్దమ్మా మీరు సల్లర్ చెయ్యొద్దు, ఎందుకంటే 10th వెళ్తారు, ఇంకా అభివృద్ధి చెందాలా ఇదా అని చాలా సతాయించినారు ఈ బ్యాచ్ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు మీరు రారా మేడం అనేసి నన్ను. ఊరికే రోజు అడుగుతారు రండి టీచర్ అని. అంటే మీకు బాగా సతాయించినటువంటి బ్యాచ్, అందులో పిల్లలు ఎవరన్నా, స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నారా మేడం మీకు బాగా విసుగు తెప్పించినటువంటి? వాడి పేరేందమ్మా? బాబునా? బాబు, ఇంకో అబ్బాయి రోహిత్. వాళ్ళు క్లాస్ బుక్ తెచ్చుకోకపోతే ఏం లేదు, ఊరికే జస్ట్ ఇట్లా వింటుండే. ఇది 9th ఉన్నప్పుడు అంటే అల్లాటప్పాగా అట్లా ఉండద్దురా ఇట్లా అనేసి చెప్పేదాన్ని ఊరికే. కాకపోతే ఇప్పుడు బాగానే అయినారు సార్, ఇప్పుడు బాగానే కరెక్ట్గా కూర్చుంటున్నారు. సో ఓకే మేడం. అంతా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మీరు చాలా సంతోషంగా చూసారు, కానీ మీకు బాగా సంతోషపడినటువంటి బ్యాచ్ కానీ విద్యార్థులు కానీ ఎవరన్నా ఉంటే చెప్పండి. బ్యాచ్ అంటే అదే సార్, 10th C
అది 18లో వచ్చినప్పుడు యాదగిరి సార్ 10th C ఇచ్చారు కదా, అమ్మాయి పేరేంటి సార్, అఖీలానా? అది దీంట్లో కూడా యూట్యూబ్లో కూడా వస్తుంది. అమ్మాయి పాట పాడుతుంది, చక్కగా ఉంటుంది, బాగా చదువుతుంది, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అమ్మాయి. అమ్మాయి పేరెంట్స్ సార్ ఇక్కడే ఉంటుంది. సో ఆ విద్యార్థి మీ చాలా సంతోషించిన సందర్భం ఆ విద్యార్థి గురించి. సో ఓకే మేడం, థ్యాంక్ యూ. అన్ని వ్యూస్లో అన్ని కోణాల్లో మంచి ఇది సార్ తన ఎవ్రీథింగ్. ఇప్పుడు అమ్మాయి అంటే జనరల్గా కాంటాక్ట్లో ఉన్నారా మేడం? కాంటాక్ట్ అంటే ఇదివరకు ఉండేది, ఎప్పుడైనా వచ్చేది, ఇప్పుడు ఇంకా రావట్లేదు. సో ఓకే మేడం, మీరు విద్యార్థి లోకంలో ఒక ఉపాధ్యాయురాలుగా నిజంగా ఒక ఏమంటారంటే ఒక సరస్వతి తల్లి ఆ పిల్లలకి చదువు చెప్తున్నట్టుగా ఉంటుంది కదా. సో మీ పర్సనల్ లైఫ్కి వద్దాం మేడం. ఇందులో మీకు బాగా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మేడం? ఎక్కడ సార్? ఇక్కడ బొరబండనా? సో మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, లేకపోతే మీ కెరీర్లో కావచ్చు. పర్సనల్ లైఫ్ ఫ్రెండ్ అడుగుతారు. మీకు బాగా బెస్ట్ ఫ్రెండ్? శైలజ సార్. శైలజ మేడం, తను కూడా తన మామూలు హౌస్ వైఫ్ మేడం. మా అంటే స్కూల్ మేట్, చిన్ననాటి ఫ్రెండ్. సో మీకు మీ కెరీర్లో తీసుకుంటే మీ బెస్ట్ కొలీగ్ ఎవరని అంటారు? అంటే పాతిగడ్డ కొలీగే సార్, ఓవి శ్రీదేవి. అక్కడి నుంచే నా లైఫ్ స్టార్ట్ అయింది కదా. ఆ టీచర్స్ అందరికీ ఇన్వైట్ చేశారా మేడం మీరు ఎప్పుడు? ఈ మీ రిటైర్మెంట్ ఫంక్షన్కి? అది ఇది చేయాలి సార్, ఇన్విటేషన్ తయారు చేసి పంపించాలి. సో బెస్ట్ కొలీగ్ ఎవరు మేడం? శ్రీదేవి, ఓవి శ్రీదేవి. ఏ స్కూల్ మేడం తన? ఇప్పుడు ఇది సుల్తాన్ బజార్ హై స్కూల్. మేమిద్దరం కలిసి చేసింది పాతిగడ్డ కాలనీ, సో అంటే గాంధీనగర్ స్కూల్. ఓకే మేడం, తను ఈరోజు మన రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇన్వైట్ చేశారా మేడం? చేశాను, వస్తే. థ్యాంక్ యూ మేడం. సో అట్ ద సేమ్ టైం మీ ఇంత ఒక వాస్ట్ పీరియడ్, మనకి 29 years అంటే ద లాంగ్ పీరియడ్ కదా, అందులో మీకు అస్సలు మర్చిపోలేనటువంటి బెస్ట్ స్టూడెంట్ ఎవరైనా ఉన్నారా? అంటే మీకు బాగా హృదయానికి టచ్ అయిన స్టూడెంట్, యాజ్ ఏ టీచర్గా మీకు బాగా నచ్చిన స్టూడెంట్ కావచ్చు. నచ్చినట్టే అకాడమిక్ వ్యూనా సార్, లేకపోతే ఓవరాల్ అకాడమిక్ సైడ్ కావచ్చు, ఓవరాల్గా తీసుకుంటే? స్టీఫెన్ గురించే బాధపడేదాన్ని సార్ నేను. బాగా కావాలి కదా, బాగా కావాలి ఒకటే చెప్పేదాన్ని వాడికి. ఇప్పుడు ఏదో సంథింగ్ షాప్ అలా నడిపించుకుంటున్నాడు వాడు. ఓకే, స్టీఫెన్ అది కొద్దిగా వాడు ఆర్ఫన్ సార్, అది చాలా బాధపడేదాన్ని. ఓకే, యాజ్ ఎ మదర్గా మీరు యాజ్ ఎ టీచర్ అండ్ యాజ్ ఎ మదర్కి ఆ కన్సర్న్ ఉంటుంది కదా ఎట్లాగో. సో ఓకే, ఆల్మోస్ట్ ఎన్ని స్కూల్ చేశారు మేడం మీరు ఇంతవరకు? నేను ఫస్ట్ స్టార్టింగ్ 96లో పాతిగడ్డ కాలనీ చేశాను, గాంధీనగర్ స్కూల్లో. అక్కడ ఒక 1 year చేశాను. తర్వాత యూసుఫ్గూడ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్, యూసుఫ్గూడ. తర్వాత కొన్నాళ్ళు ఇక్కడ 2009లో ఇక్కడికి వచ్చాను సార్, బోరబండ గవర్నమెంట్ హై స్కూల్ బోరబండకి. అప్పుడు ఫ్యూ మంత్స్ చేసి నా హెల్త్ పర్మిట్ చేయకపోతే, అంటే ఐ గోట్ డెంగ్యూ ఫీవరు, అప్పుడు కూడా లీవ్ పెట్టి అలా వచ్చేసేదాన్ని. తర్వాత ఏంటంటే ఐ యూస్ టు హ్యావ్ నీ పెయిన్ సార్, దానికి కన్వేయన్స్ సరిగ్గా లేదు. ఎక్కడి నుంచి అంటే అది మా ఇంటి నుంచి హైటెక్ సిటీ నుంచి సైట్ 3కి. దాని కొరకు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ పెడితే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అని యూసుఫ్గూడకి వెళ్ళిపోయినా. అప్పుడు ఇంకా పిల్లలు ఆ రోజు అయితే అందరు ఏడ్చినారు సార్, ఎల్లకంటే ఇచ్చారు, ఎల్లకంటే ఒకటే లాగినారు నన్ను. నాకు బాధ అయింది, అయ్యా నీ వీళ్ళకి ఏమైనా అన్యాయం చేసిపోతున్నానా అని బాధపడ్డా. ఏదో ఇంకా వెళ్ళిపోయినాను. అందుకనే ఇంకా మొన్న కౌన్సిలింగ్ అప్పుడు కంపల్సరీ బోరబండనే తీసుకోవాలి, ఎందుకంటే ఐఎమ్ వెరీ మచ్ ఇండెప్టెడ్ టు దిస్ స్కూల్ అనేసి ఇటు వచ్చేసిన. ఇక్కడే రిటైర్మెంట్ అయిపోదామని. ఆ రుణం అట్లా మిగిలిపోతుంది, అట్లా మిగిలిపోని వెళ్ళొద్దు, నేను లైఫ్ ఎండ్ చేసుకోవద్దు అని వచ్చిన సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే ఓవరాల్గా ఒక 3 స్కూళ్ళు 4 స్కూల్లో చేశారు కదా, ఇందులో బెస్ట్ స్కూల్ అంటే మీ యాజ్ ఎ టీచర్గా మీకు ఒక బెస్ట్ స్కూల్ నా కెరీర్లో అన్నటువంటిది ఏదైనా స్కూల్ ఉందా మేడం? ఈ 4 4 సార్, 3 బోరబండనే సార్. బోరబండ బెస్టా? సో వీ రియల్లీ హ్యాపీ టు సే దాట్. చాలా మంది సంతోషిస్తున్నాం బోరబండ స్కూల్ అంటే మన స్కూలే మీ లైఫ్లో ఒక బెస్ట్ స్కూల్గా మిగిలిపోయినందుకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. అయితే ఇన్ని స్కూల్స్లలో మీరు అంటే ఓవరాల్గా 3 స్కూల్స్ చేశారు, ఎక్కువగా బోరబండ యూసుఫ్గూడలో చేశారు కదా. ఇందులో మీకు బాగా అంటే అకాడమిక్ కానీ అంటే డిపార్ట్మెంటల్గా బాగా నచ్చిన హెచ్ఎం ఎవరైనా ఉన్నారా మేడం?
అప్పుడు ఒకటి చెప్పాను కదా సార్, ముఫకర్ జహా మేడం అని చెప్పాను అప్పుడు. నెక్స్ట్ ఆ ముందటి పేజ్లో ఇంకా ఇంకో మేడమా సార్ ఇప్పుడు? ఓకే, థ్యాంక్ యూ మేడం. బట్ ఇన్ని స్కూల్స్లో బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ కొలీగ్స్, బెస్ట్ హెచ్ఎంస్ గురించి ప్రస్తుతం మీరు మన బోరబండ స్కూల్లో చేస్తున్నారు కదా మేడం. సో ఈ స్కూల్ గురించి 2 మాటలు మీ అనుభవంతో చెప్పండి. అంటే స్టార్టింగ్ ఇక్కడ వచ్చినప్పుడు నేను చాలా అంటే మామూలుగా భయపడేదాన్ని, అసలు పిల్లలు ఎలా ఉంటారు, మళ్ళీ పిల్లలు వింటారో లేదో అలా అనుకునేదాన్ని. యూసుగూడ నుంచి వచ్చినప్పుడు యూసుగూడ ఈజ్ మోడరేట్లీ ఓకే అనిపించింది. తర్వాత క్రమేపీ ఏమైంది అంటే యాజ్ డేస్ గోస్ ఆన్ ఐ వాజ్ హ్యాపీ. ఐఎమ్ నవ్ ఆల్సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దీస్ చిల్డ్రన్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే ఇప్పుడు మనం బోరబండకు వచ్చిన తర్వాత మీరు వచ్చిన స్టార్టింగ్లో యాదగిరి సార్ ఉన్నారు, తర్వాత గీతా మేడం వచ్చారు. సో ఈ ఇద్దట్లో ఎవరు బెస్ట్ అంటారు మీరు? అంటే మీ అనుభవం. యాదగిరి సార్ వాస్ గుడ్, మాకేమీ అసలు హర్ట్ ఎప్పుడు చేయలేదు. అలా మామూలుగా మంచి మాటలతో చెప్పేవాడు, ఇంకా అన్నీ పట్టించుకునేవారు. ఈజ్ గుడ్ మ్యాన్, థరో జెంటిల్ మ్యాన్ ఈజ్, ఐ క్యాన్ సే దట్. సో వాట్ అబౌట్ అవర్ గీతా మేడం? గీతా మేడం, దో షీ ఈజ్ వెరీ స్ట్రిక్ట్, షీ ఈజ్ ఆల్సో థరో. That is keenly she observes and she takes and she moves forward అండి. అదే. సో ఓవరాల్గా ఇద్దరు హెచ్ఎంలు చాలా పాజిటివ్గా అండ్ అంటే తగిన హెచ్ఎంలు ఇక్కడ మన బోరబండకి. అంటే ఇంత పెద్ద స్ట్రెంగ్త్ని సమాలించుడు అంటే మామూలు కాదు కదా సార్. ఓకే మేడం. సో ఓకే మేడం. అండ్ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఈ స్కూల్లో మీ కొలీగ్స్ గురించి చెప్పండి. అందరు ఓవరాల్గా మీకు బాగా అంటే అందరి గురించి చెప్పండి, లేకపోతే మీకు ఇష్టమైన కొలీగ్స్ వాళ్ళ గురించి మీ అభిప్రాయాలు చెప్పాలి. అంటే నాతో పాటు చేసినప్పుడు అక్కడ ఎస్జిటిలో స్వర్ణలత చేస్తుండే సార్. తను ఇప్పుడు ప్రమోషన్ వచ్చి ఇక్కడికి బయాలజీకి వచ్చారు కదా. దట్ వీ యూస్ టు మూవ్ వెరీ హ్యాపీలీ సార్. అక్కడ యూసుగూడలో ఎస్జిటిగా మా కొలీగ్ ఉండే తన. అంటే అన్నీ షేర్ చేసుకునేవాళ్ళం, మంచి చెడ్డలు, ప్రతిదీ ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఉంటే సాల్వ్ చేసుడు అందరు అట్లా. షీఈస్ గుడ్. అకాడమిక్ వే ఆల్సో షీ ఈజ్ వెరీ గుడ్. ఇక్కడికి వచ్చినప్పుడు అంటే యూసుగూడలో ఒక గ్రూప్ ఉండే సార్, అది నేను మరి వాణి, అరుణ అనేసి. అరుణ అంటే తన వాలంటీర్గా చేసి వెళ్ళింది తన, ప్లస్ సౌజన్య, 5 6 కౌసల్య, గీతాంజలి, వీళ్ళందరం we used to share our food and share our views also sir. మా views also we used to share, then feel happy, a momentary happiness. సో పర్టికులర్గా మన స్కూల్లో గురించి ఉన్నటువంటి కలీగ్స్ గురించి, వాళ్ళలో మీకు బాగా నచ్చిన వాళ్ళ యొక్క పర్సనల్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో చెప్పాలి. అంటే ఇప్పుడు ప్రేమవాణి టీచర్ ఉన్నారు. షీ ఈజ్ ఎ గుడ్ లేడీ, అంటే జెంటల్ లేడీ, షీ ఈజ్ గుడ్ లేడీ. ఏంటంటే మామూలుగా మనస్సుకు అలా తీసుకోతానా, if anybody asks that is question, she immediately replies and she helps each and everyone. మరి జెంట్స్ తరఫున అసలు నో అనేటోళ్ళు ఎవ్వరు లేరు సార్. మామూలుగా అయితే ఎస్ఎస్ అనే నేను మొన్న హ్యాపీ ఫీల్ అయినా. ఇలాంటి వాళ్ళు అసలు లేకపోతే మరి ఎలా మూవ్ అవుతుండే ఈ ఫంక్షన్ అనుకున్నా సార్. మీ గురించి అంటే అడగంగానే ఎస్ అని అనుకుంటూ వచ్చేసినారు కదా సార్. ఎవరు నో చెప్పలే, ఇద్దరు చెప్పినారు కానీ ఇట్స్ ఆల్ రైట్, ఐ షుడెంట్ డిస్క్లోజ్ దట్. ఇంకా మీ పర్టికులర్గా మా గురించి కాకుండా మీ లేడీ టీచర్స్ గురించి ఇంకెవరెవరు మీకు చాలా హృదయానికి దగ్గరగా ఉండి? ఇంకా నాగలక్ష్మి టీచర్ చాలా బోలా మనిషి సార్. ఆమె ఏదో మాట్లాడేస్తాడు, కొన్ని ఆలోచించి కూడా మాట్లాడతారు. ఏదో రావలేసా ఏముంది లే అనేసి అట్లా మాట్లాడుతుంది. బోలా, షీఈస్ గుడ్. అయితే స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి మిగతా టీచర్స్, ఈ స్కూల్కి వచ్చి నుంచి మీతో పనిచేస్తున్నటువంటి కొలీగ్స్, ఇతర కొలీగ్స్ గురించి కూడా? వినూత టీచర్, షీ వాజ్ అ థరో జెంటల్ లేడీ, చాలా మంచి ఆవిడ. ఏదైనా జస్ట్ ఇఫ్ ఐ వుడ్ హావ్ ఆస్క్డ్ ఎనీ క్వశ్చన్ మీన్స్ ఇమీడియట్లీ షీ యూస్ టు ఆన్సర్. సబిత టీచరు. సో మొత్తానికి మీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ గురించే చెప్తున్నారు కానీ మిగతా వాళ్ళ గురించి చెప్తాను లేదు. అనురాధ సార్, తెలుగు అనురాధ. అంటే షీ ఈజ్ మచ్ కన్సర్న్డ్ అబౌట్ మీ. అంటే
పొద్దున్న 5:20కే ఫోన్ చేసింది సార్ అనురాధ, ఏమైంది ఎంతవరకు అయినా ఇవి అవి 5:20కి చేస్తే నేను భయపడినా, ఎవరా 5 ఎర్లీ మార్నింగ్ ఇవాళ రేపు లేవట్లేదు సార్. ఇది వరకు అంటే మనకు మార్నింగ్ ఉండే పొద్దున్న లేసేదాన్ని 4 o'clock అలా, ఇప్పుడు మానేసిన అదంతా. కొంచెం లేట్గా దాన్ని లేటే లేస్తున్నాం. సో ఇంకా మన స్కూల్ గురించి మీరు ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అంటారు భవిష్యత్తులో? ఇంకా పిల్లలు ఏ విధంగా బిహేవియరల్ చేంజెస్ వస్తే బాగుంటాయి అనుకుంటారు? కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది సార్, పిల్లల్లో చేంజెస్ బాగా అవుతాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మైండ్కి తీసుకొని ప్రవర్తిస్తారు. కౌన్సిలింగ్ షుడ్ బి దేర్. అండ్ మోరల్ స్టోరీస్ కాదు కదా, మోరల్ సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉండే మాకు మా రోజరీ కాన్వెంట్. అది ఇంప్లిమెంట్ ఇక్కడ చేస్తే మాత్రం చక్కగా అవుతారు సార్ పిల్లలు. అంటే దే విల్ బి రీడింగ్ దోస్ స్టోరీస్ కదా, అకార్డింగ్లీ దే విల్ బిహేవ్. వీళ్ళకి మారల్స్ అనేసి స్టోరీస్ అనేసి తెలియదు కదా సార్, మారల్ సైన్స్ అనేదే లేదు కదా, వీళ్ళకి తెలియదు ఏ దారి పోతున్నాం అది మంచి దారా లేదా అని కూడా తెలియదు వీళ్ళకి, అట్లా వెళ్ళిపోతున్నారు. అంటే కౌన్సిలింగ్ షుడ్ బి దేర్ అని అనిపిస్తుంది. ఈ మారల్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ రూపంలో లేకపోతే 1 వీక్లీ ఒకసారి 2 సార్లు అయినా చెప్తే బాగుంటుంది సార్. సో రియల్లీ వండర్ఫుల్ ఐడియా మేడం. అది ఎప్పుడో ఉంటూ ఉండేదే ఇంతకుముందు మనం చదివినప్పుడు కూడా. సో ప్రస్తుతం దానిది అసలు కంప్లీట్ గా ఇగ్నోర్ చేయడం పడింది, అయిపోయింది. సో ఇంకోటి మన కొలీగ్స్ గురించి ఇంకా ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ అంటే కొలీగ్స్లో ఇంకా ఎలా పిల్లలకి టీచ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు, మీ అభిప్రాయం? అంటే ఒక లెసన్ చెప్పేటప్పుడు దాని అవగాహన మనం చేసుకొని దాని గురించి సపరేట్గా వీళ్ళకి చెప్పి దీంట్లో దింపాలి సార్ ఈ లెసన్లో, అప్పుడు ఈజీగా అర్థమవుతుందని నేను అనుకుంటా సార్. అది ఇంకోటి పిక్చరైజ్డ్ ఎడిషన్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు తొందరగా గ్రాస్పింగ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, గ్రాస్ప్ చేసేస్తారు, టకటక చెప్పేస్తారు. అదొకటి. ఇంకా బోర్డు మీద రైటింగ్ ఇస్ కంపల్సరీ. సో ఓకే మేడం, ఇంత విస్తృతమైనటువంటి అనుభవం, బోధనా అనుభవం ఉన్నటువంటి మీరు సో ఇప్పుడు రిటైర్ అవ్వబోతున్నారు. వీఆర్ మిస్సింగ్ ఎ లాట్. ఒక అద్భుతమైన అపూర్వమైన ఒక టీచర్ని మేము ఒక హ్యాండ్ను మా నుంచి కొంచెం దూరం అవుతున్నట్టుగా ఫీల్ అవుతూ బాధపడుతున్నాము. అయితే పిల్లలకి ఈ సందర్భంలో ఈ ఇమోషనల్ మూమెంట్స్లో మీరు మన పిల్లలకి ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? అంటే బుద్ధితో ఉండాలా, క్యారెక్టర్ వైజ్ షుడ్ బి గుడ్ అండ్ ఒబీడియన్స్ షుడ్ బి దేర్, పంక్చువాలిటీ షుడ్ బి దేర్ అని పిల్లలకి మాటికి చెప్తా ఉంటాను నేను. ఒకనాటికి వీళ్ళు కూడా చక్కగా అవుతారు సార్. ఇప్పుడు కొద్దిగా డైవర్ట్ అవుతున్నారు కానీ పిల్లలు 10th పోతే టకీమని కరెక్ట్ అయిపోతారు ఈ పిల్లలు. ఇప్పటికే సగం అయినారు, కొంతమంది కాలేకపోయినారు అసలు, కొంతమంది అదే ధోరణిలో ఉన్నారు. ఇంకా బయట అంటే వాతావరణం అలా వెళ్ళిపోవటము లేకపోతే అబ్సెంట్ కావడలా చాలా మట్టుకు బాగానే ఉన్నారు సార్. అంటే మై లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ దెమ్ సార్, ఎందుకంటే ఇన్నేళ్ళు చేసే కదా వీళ్ళతో. అది సో లవ్ అండ్ ఎఫెక్షన్ మాకు కావాల్సింది మేడం, అదే మేము మిస్ అవుతున్నామని మా పిల్లలు కూడా రియల్లీ దే ఆర్ మిస్సింగ్. ఒక మదర్ కన్సర్న్ అన్నది అందరు చేయలేరు. సో టీచర్గా చెప్పొచ్చేమో కానీ యాజ్ ఎ మదర్గా కన్సర్న్ తోటి చెప్పడం అన్నది చాలా డిఫికల్ట్ కూడా, అందరు కూడా ఓన్ చేసుకోలేరు పిల్లల్ని. సో అటువంటి అద్భుతమైనటువంటి టీచరు మమ్మల్ని విడిచిపెళ్తూ ఉంటే చాలా బాధగా ఉంది. మా పిల్లలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. బట్ ఎనీహౌ ఇంత వాస్ట్ లాంగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ టీచర్గా ఉన్న మీరు ఈరోజు రిటైర్మెంట్ కాబోతున్న సందర్భంగా మా స్కూల్ తరపున, మా కొలీగ్స్ తరపున, మన కొలీగ్స్ తరపున, పిల్లల తరపున, విద్యార్థుల తరపున కూడా మీకు హ్యాపీ రిటైర్మెంట్ ఉండాలని, రిటైర్మెంట్ తర్వాత కూడా మీ యొక్క జీవితం ఆనందంగా హ్యాపీగా సాగాలని. మేము మిమ్మల్ని అయితే దీవించలేము, మీకంటే చిన్నవాళ్ళం కాబట్టి. సో మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము మీకు ఒక హ్యాపీ వండర్ఫుల్ లైఫ్ ఉండాలని. సో మీకు ఒకవేళ అనిపించిన ఆ పిల్లలకి ఏదో విధంగా హెల్ప్ చేద్దామని మీ రిటైర్మెంట్ తర్వాత ఒక ఆలోచన వచ్చినా కానీ మేమందరం కూడా వెల్కమ్ చెప్తున్నాం మేడం. మీరు రావచ్చు ఎనీ టైం.
పిల్లలకి కావాల్సిన ఏదన్నా మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. మీ నుంచి చెయ్యదగినటువంటి మీరు తాను అన్నటువంటి హెల్ప్ కూడా చేయొచ్చు. ఆల్వేస్ వీఆర్ వెల్కమ్ యూ విత్ అవర్ వార్మ్ అండ్ అఫెక్షన్తో ఉంటాం మేడం. థ్యాంక్ యూ. ఇంతటి అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ మా పిల్లలకి మాకు ఇచ్చినందుకు. సో మరొకసారి మీకు ధన్యవాదాలు. హ్యాపీ రిటైర్మెంట్. ఆల్ ద హ్యాపీస్ అండ్ ద హెల్త్ విల్ గో అలాంగ్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.